త్యాగరాజస్వామి వారు మరొక్కసారి వారిజ భావ సనక సనందన వారిజ భావ సనక సనందన వాసవాది నారదాదులోపాసించే శ్రీరామ పాదమా నీ కృప చాలునే శ్రీరామ పాదమా శ్రీరామ పాదమా నీ కృప చాలునే చీతానికి రావే ఏ శ్రీరామ పాదమా. వారిజ భవ, నీరులో పుట్టింది తామర పువ్వు, అందులో పుట్టినవాడు బ్రహ్మదేవుడు. సనక సనందనులు, వాసవుడు అంటే ఇంద్రుడు, నారదుడు వీళ్ళంతా ఉపాసించే శ్రీరామ పాదమా నీ కృప నాకు చాలు, నా మనస్సులోకి నువ్వు రా అని అడుగుతున్నారు. ఏమిటి ఆయన కృప అంటే దారిని శిలయై తాపము తాళక దారిని శిలయై తాపము తాళక వారము కన్నీరు కాల్చగా దారిని శిలయై తాపము తాళక వారము కన్నీరు కాల్చగా శూర అహల్యను శూర అహల్యను చూచి బ్రోచితివి శూర అహల్యను చూచి బ్రోచితివి ఆ రీతి ధన్యో చేయవే త్యాగరాజ గేయమా ఆ రీతి ధన్యో చేయవే త్యాగరాజ గేయమా శ్రీరామ పాదమా నీ కృప చాలునే శ్రీరామ పాదమా అంటూ ప్రార్థించారు. స్వామి ఆ కరుణను నాపై కూడా కురిపించు అంటూ అర్థించారు. ఆ మహిమాన్విత పాదాలను వాగ్గేయకారులే కాదు, లలిత సంగీతంలో కూడా అజరామరమైన పాటలతో ఇలా కీర్తించారు. పదములి చాలు రామా పదములి చాలు రామా నీ పదధూళులే 10,000 నీ పదములి చాలు రామా నీ పదధూళులే 10,000 నీ పదములి చాలు నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని జగమేలు నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని జగమేలు నీ పదములి చాలు రామా నీ పదధూళులే 10,000 నీ పదములి చాలు నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని జగమేలు నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని జగమేలు నీ పదములి చాలు రామా నీ పదధూళులే 10,000 నీ పదములి చాలు నీ దయ గౌతమి గంగా రామయ నీ దాసులు మునుగంగా నీ దయ
గౌతమి గంగా రామయ నీ దాసులు మునుగంగా. నా బ్రతుకొక నావా దానిని నడిపే తండ్రివి నీవా. నా బ్రతుకొక నావా దానిని నడిపే తండ్రివి నీవా. నీ పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000, నీ పదములే చాలు. కోవెలలోనికి రాలేను నీ కోరిన కానుక తేలేను. కోవెలలోనికి రాలేను నీ కోరిన కానుక తేలేను. నిన్ను కానక నిమిషం అనలేను, నువ్వు కనబడితే నిన్ను కనలేను. నిన్ను కానక నిమిషం అనలేను, నువ్వు కనబడితే నిన్ను కనలేను. నీ పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000, నీ పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000, నీ పదములే చాలు అంటూ ఆ పరంధాముని పాదములను పట్టి వేడుకున్నారు. ఇలా విశ్వామిత్రుడి వెంట అన్నదమ్ములు ఇరువురు ఎలాంటి భేషజం లేకుండా వెళ్తూ ఉంటే చూస్తున్నవారు ఆశ్చర్యపడుతున్నారు. తాటకను సుబాహుని వధించి గురువాజ్ఞను అనుసరించి మారీచుని మదమణిచి అహల్యాసతికి పూర్వరూపమొసగి ఆశీస్సులు అందుకొని ఆ అహల్య గౌతముల దంపతుల నుంచి ఆశీస్సులు అందుకొని వారి కుమారుడు శతానందుడు జనక మహారాజు యొక్క పురోహితుడు ఆయన గురించి ఆయన వృత్తాంతం కూడా తెలుసుకొని ఆనందంగా మిథిలా నగరం వైపు వెళ్తున్నారు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణ సహితుడే. అంతటి స్వామివే మునిస్తవంబు జూడ వెంట జని మారీచాదుల హతంబు చేసిన నీవు కాకుంటే బ్రోచేవారెవరే రఘుపతే. మునిస్తవంబు జూడ వెంట జని కల మారీచాదుల హతంబు చేసి బ్రోచేవారెవరే రఘుపతే బ్రోచేవారెవరే అంటూ నిలదీశారు త్యాగరాజస్వామి వారు. తొలి తెలుగు వాగ్గేయకారులైన అన్నమయ్య గారైతే గౌతము భార్య పాలిటి కామధేను వితడు గాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్య పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు అని అన్నారు. కల్పవృక్షము కామధేనువు రెండూ కోరికలు తీర్చేవే. మరి ఇలా అహల్యామాత పాలిట కామధేనువు అని విశ్వామిత్రుల మహర్షుల పాలిట కల్పవృక్షమని అనడంలో అంతరార్థం ఏమై ఉంటుంది? మహాభక్తులు ఊరికే ఏదో ఒక మాట వాడరు కదా అని ఆలోచిస్తే నా మనసుకు ఇలా తట్టింది. విశ్వామిత్ర మహర్షుల వారు రాముడున్న అయోధ్యకు వచ్చి తన కోరిక తెలిపి వెంట తీసుకువెళ్ళారు. కల్పవృక్షము తనున్న చోటికి మనం వెళ్ళి అడిగితే వరాలను ఇస్తుంది. అక్కడికి వెళ్ళి మన కోరిక వినవించాలి. కామధేనువు తానే వెళ్ళగలుగుతుంది. అహల్యామాత స్థాణు
మనసు మారిపోయి ఉంది కాబట్టి తను రాలేదు. అందుకే తానే నడుచుకుంటూ వెళ్ళి అహల్యామాతకు శాప విమోచనం కల్పించాడు. వారి ఇంటికి కామధేనువులా వెళ్ళాడు. అందుకే మనసు పరవశించిన పదకవితా పితామహులు గౌతము భార్యా పాలిటి కామధేనువితడు గాతల కౌశికు పాలి కల్పవృక్షము అంటూ కీర్తించారు. అలా ఆ కామధేనువు ఇంకా ఎవరెవరికి వరాలు ఇవ్వబోతోందో తన తమ్ముడు విశ్వామిత్ర మహర్షుల వారు గురువర్యులతో పాటు నెమ్మదిగా మిథిలానగరం చేరుకుంది. అద్వితీయమైన తేజస్సుతో వెలిగిపోతూ ముని పుంగవుని వెంట ఎలాంటి భేషజం లేకుండా అత్యంత మర్యాదతో నడిచి వస్తున్న యువరాజులు, అయోధ్య యువరాజులని వార్త తెలిసింది. పురజనులు పరమానందంగా దాశరథులను చూస్తున్నారు. వీరిలో పెద్దవాడు రాముడట. విన్నారా, మారీచుణ్ణి 100 యోజనాల అవతల సముద్రం వైపు పడేలా కొట్టాట. సుబాహుణ్ణి చంపాడు, తాటకిని చంపాడు, యాగరక్షణ చేశారు. ఇంత వీరుడు అయోధ్యకు కాబోయే చక్రవర్తి, ప్రస్తుతానికి యువరాజు, చక్రవర్తి కుమారుడు, పసివాడు, ఏనాడు ఎండకన్నీరు చూసి ఎరిగినవాడు కాదు. అలాంటి వాడు నడుచుకుంటూ వస్తున్నాడమ్మా, చూడండి చూడండి అనుకుంటూ. ఇంత మంచివాడైతే మన ఆడపడుచు సీతమ్మకు భర్త అవుతే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నారు. అంటే మా అందరికీ కూడా అల్లుడవుతాడు, మా సీతమ్మకు భర్త అవుతాయని అవ్వాలి అని కోరుకుంటున్నారు. జనక మహారాజు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులతో పూజించి మద్యం దిన మార్తాండునిలా వెలుగులీనుతున్న రామలక్ష్మణులను చూసి వారి వివరాలు అడిగారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి వారి వివరాలు తెలిపి వారు శివధనస్సు చూడాలని ఇష్టపడుతున్నారని తెలిపారు. అప్పుడు జనక మహారాజు వారిని సాదరంగా సభా మంటపానికి తీసుకువెళ్ళి చక్రాల పెట్టెలో ఉన్న ధనుస్సును 5,000 మంది భృత్యులు లాగి కష్టంగా తీసుకొని రాగా చూపించి ఆ ధనుస్సు గొప్పదనాన్ని విస్తృతంగా వర్ణించారు. ఆ పరమేశ్వరుని విల్లు న్యాసంగా నా పెద్దల వద్ద ఉంచబడింది. ఇప్పుడు నా సీతామహాలక్ష్మిని చేసుకోబోయే వరుడు దీన్ని ఎక్కుపెట్టే వీరుడవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే ఎంతోమంది రాజులు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. రావణుడు ప్రయత్నం చేశాడని కొందరు పెద్దలు, చేయలేదని కొందరు అంటారు. మొత్తానికి దేవదానవులు ఎక్కుపెట్టలేకపోయినా ధనుస్సు ఎక్కుపెట్టడం ఈ పసివాడి వల్ల అవుతుందా అని జనక మహారాజు సందేహపడుతున్నారు. ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు, విఫలమయ్యి వెనక్కి తిరిగి వస్తున్నారు. రాముడు మాత్రం అటువైపు కూడా చూడడం లేదు. కానీ విశ్వామిత్రులు మాత్రం వత్సారామ ధను పశ్య అని అన్నారు. ఈలోపు రాముడు అసలు చూడడం లేదు. సీతమ్మ రాముణ్ణి చూసింది. జనక మహారాజుకు, గురువర్యులకు ధనుస్సుకు ప్రదక్షిణం చేసి సభక్తికంగా నమస్కరించి శివధనుస్సును హేళగా ఎత్తాడు రామయ్య. సభాసదులు, దేవతలు అంతా ఆశ్చర్యచకితులై చూస్తుండగా నారి కట్టగానే భూమ్యాకాశాలు ప్రతిధ్వనించే శబ్దంతో శివధనుస్సు పెళ్ళుమని విరిగింది. అంతా ఆనందోత్సాహాలకు గురయ్యారు. తండ్రి కనుసైగా అందుకున్న సీతమ్మ శ్రీరాముని మెడలో వరమాల వేసి సిగ్గుల మొగ్గైంది. రామయ్య అందరికీ నమస్కరించి, నేను సీతను ఈ ధనుర్భంగం చేసి వివాహం చేసుకునే అర్హత అయితే పొందాను, కానీ మా నాన్నగారి ఆజ్ఞ అయిన తర్వాతనే వివాహం చేసుకుంటాను అంటూ తెలపడంతో విశ్వామిత్ర మహర్షి, జనక మహారాజు, అక్కడ ఉన్నవారు, ఆ విషయం తెలిసిన వారు అంతా కూడా పరమానందంలో మునిగి తేలారు. మహర్షుల వారు జనక మహారాజు తగిన ఏర్పాట్లు చేసి వాయువేగంతో వెళ్ళగలిగిన వార్తాహరులను దశరథుని వద్దకు పంపారు. దశరథుడు ఈ వార్త తెలిసి పరమానంద భరితుడై గురువులను, పత్నులను సంప్రదించి ఇరు వంశాల గురించి తెలుసుకొని అంగీకరించి మిథిలా నగరానికి వస్తున్నాము అన్న వార్త పంపి ఆ తర్వాత అందరి అనుమతి తీసుకొని వివాహానికి తరలి వెళ్ళారు.
ఆ తరువాత సీతారాముల, ఊర్మిళ లక్ష్మణుల, మాండవి భరతుల, శృతకీర్తి శత్రుఘ్నుల వివాహాలు జరిగాయి. తిరిగి నూతన వధువులతో, కుమారులతో దశరథుడు అయోధ్యకు వెళుతుండగా పరశురాముడు రావడం, ఆయనలోని వైష్ణవ తేజాన్ని శ్రీరాముడు గ్రహించి పరశురాముని తపోలోకాలను దగ్ధం చేయడం కథాగమనంలో మనకు తెలిసిందే. ఇదంతా స్థూలమైన కథ. అయితే ఇప్పుడు కొన్ని విషయాలపైన ప్రత్యేకంగా దృష్టి సారిద్దాం. వాగ్గేయకారులు, ఇతర రచయితలు ఎంత అందంగా ఈ కథను వర్ణించారో, వాల్మీకి మహర్షుల వారి మానసికంగా దర్శనం చేస్తూ వ్రాసిన ఈ ఘట్టాలను ఎలా వర్ణించారో విందాం. సభామంటపంలో రాముణ్ణి చూసిన క్షణంలోనే సీతాలక్ష్మి తన మాధవ్ని గుర్తుపట్టింది. వెంటనే కాత్యాయని దేవిని, అమ్మ, ఈ రాముడే నాకు భర్త అయ్యేలా అనుగ్రహించో, 14 సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్షతో నిన్ను సేవించుకుంటాను అని మొక్కుకుంది. తను రాముణ్ణి చూస్తోంది. గురువుగారి ఆనత అయ్యేదాకా రామయ్య చూడడం లేదు. ఆమె మనసు ఎలా ఉంటుంది? రామనారాయణుణ్ణి గుర్తుపట్టిన సీతామహాలక్ష్మి తనే అయ్యి త్యాగరాజస్వామి వారు ఇలా వివరించారు. మరుగీలరా ఓ రాఘవా, మరుగీలరా ఓ రాఘవా, మరుగీలరా ఓ రాఘవా, మరుగీలరా ఓ రాఘవా, మరుగీలరా ఓ రాఘవా. స్వామి, ఎందుకయ్యా ఇలా కనీసం నా వంక చూడడం లేదు? ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అంటూ ఆలోచిస్తోంది సీతమ్మ. మరుగీల చరా అచర రూప, మరుగీల చరాచర రూప, పరాత్పర సూర్య సుధాకర లోచన. స్వామి, నీవే చరము అచరము అయిన రూపం కూడా కలిగిన వాడవు, పరాత్పరుడవు, సూర్యుడు, సుధాకరుడు అంటే చంద్రుడు, వీరిరువురిని కన్నులుగా కలిగిన వాడవు. అలాంటి స్వామివి మరుగీలరా ఓ రాఘవా. అన్ని నీవనుచు అంతరంగమునా, అన్ని నీవనుచు అంతరంగమునా, తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్యా. అన్ని నీవనుచు అంతరంగమునా, తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్యా. నిన్నేగా నిమతి వేరొన్న జాల నొరులా, నిన్నేగా నిమతి వేరెన్న జాల నొరులా. నన్ను బ్రోవవయ్య త్యాగరాజనూత, నిన్నేగా నిమతి వేరెన్న జాల నొరులా. నన్ను బ్రోవవయ్య త్యాగరాజనూత, మరుగీలరా ఓ రాఘవా, మరుగీలరా ఓ రాఘవా, మరుగీలరా ఓ రాఘవా. స్వామి, అంతా
నీవే అని అంతరంగంలో నెమ్మదిగా వెతికి వెతికి తెలుసుకున్నానయ్యా. నువ్వు కాకుండా వేరే ఎవ్వరిని నేను మనసులో తీసుకోను స్వామి, నా అంతరంగం అంతా నువ్వే అంటూ సీతామహాలక్ష్మి శ్రీరామచంద్రుడికి మానసికంగా చెప్తోందా అన్నట్టు అమ్మవారి మనస్సుకు అద్దం పట్టారు త్యాగరాజస్వామి వారు. తరతరాలుగా హరికథలుగా, బుర్రకథలుగా, చలనచిత్రాలుగా ఎన్నో రూపాలలో సీతారామ కళ్యాణం ప్రజలకు ఆ అద్భుతమైన దంపతుల కళ్యాణాన్ని దర్శింపచేస్తూనే ఉంది. ఎన్నో రూపాల్లో దర్శింపచేస్తూనే ఉంది. ఇంతకుముందు చేసింది ఇప్పుడు చేస్తోంది, ఇక పైన కూడా చేస్తుంది.